ఏపీలో ఎన్నికల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలో గెలుపును పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో పోరు ఆసక్తికరంగా మారుతోంది. జగన్ సోదరి షర్మిల ఎంపీగా బరిలో నిలిచారు. వైఎస్ కుటుంబంలో రెండు పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. కడపలో జగన్ పక్కా లెక్కతో ఉన్నారు. కానీ స్థానికంగా మాత్రం జగన్ అంచనాలు ఫలిస్తాయా లేదా అనే చర్చ మొదలైంది. కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. షర్మిల బరిలో నిలవడంతో రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది. తన అన్న జగన్ లక్ష్యంగా షర్మిల ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీగా బరిలో ఉన్న అవినాష్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. వివేక హత్య కేసు గురించి షర్మిల, సునీత ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిలకు మద్దతుగా రాహుల్, రేవంత్ ప్రచారం కోసం కడపకు వస్తున్నారు. కడపలో 2019 తరహాలోనే 10 స్థానాల్లోనూ విజయం సాధించాలని జగన్ లక్ష్యంగా ఫిక్స్ అయ్యారు. పులివెందులలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అటు షర్మిల తనకు ఎంపీగా పులివెందులలోనే అధికంగా మెజారిటీ సాధించాలని లెక్కలు వేస్తున్నారు. తన అన్న జగన్ తాను పోటీలో ఉండడంతో ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా తనకు మద్దతు పులివెందులలో ఉంటుందని షర్మిల భావిస్తున్నారు. అక్కడే జగన్ తన వ్యూహం మార్చారు. పులివెందులలో నామినేషన్ సమయంలో పరోక్షంగా షర్మిలతో గ్యాప్ అంశంతో పాటుగా వివేక హత్య కేసు పైన తన వైఖరి స్పష్టం చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ జగన్ తన సోదరి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పోటీ చేయడం కంటే డిపాజిట్లు కోల్పోతుందనే బాధే తనకు ఎక్కువగా కలిగిందని వ్యాఖ్యానించారు. కడపలో, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరులో జగన్ ప్రచారం చేశారు. షర్మిల సెంటిమెంట్ రాజకీయంతో వైసీపీపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఈమెకు మద్దతుగా వివేక కుమార్తె సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికు మద్దతుగా ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించారు. లోకేష్ 1-2 రోజుల్లో రానున్నారు. భూపేష్ రెడ్డికి మద్దతుగా చిన్నాన్న మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ పోటీలో ఉన్న స్థానికంగా జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. అవినాష్ హ్యాట్రిక్ విజయం ఇప్పుడు జగన్ కు వ్యక్తిగత ప్రతిష్టగా మారుతోంది. అటు షర్మిల ప్రతి ప్రచార సభలోనూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటుగా కడప జిల్లాలో జగన్ అన్ని సీట్లు సాధించడం, కడప ఎంపీ స్థానంలో మెజారిటీ దక్కించుకోవడం పైన ఫోకస్ చేశారు. దీంతో అసలు కడప ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.